హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే ఫ్రైడే. చూద్దాం ఈరోజు ఇన్కమ్ ఎంత వస్తుందా అనేది. 3000 టార్గెట్ కంప్లీట్ అవుతుందా, ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా చూద్దాం. ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేస్తున్నా. దానికన్నా ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేస్తున్నా. ఇంకొకటి, 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం, 3 కావాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే ఆన్ చేస్తున్నా. టైం వచ్చేసి 9:99, 9:20 అయ్యింది. ఓలా ఆన్ చేస్తున్నా, లేట్ అయిపోయింది ఈరోజు. ర్యాపిడో కూడా ఆన్ చేస్తుంది, జస్ట్ టెంపర్లీనే. అన్నది ఓలాలో 14 కిలోమీటర్లు 217 రూపాయలు. యాక్సెప్ట్ చేద్దాం. ఏఎస్ రావు నగర్. చూద్దాం ఎంత డిస్టెన్స్ చేసిండో. 3.3 కిలోమీటర్స్ పికప్ 3.3 కిలోమీటర్స్. ఇట్లా ఆన్ చేస్తాను, అట్లా వేసింది. ఇంకా ర్యాపిడో ఆన్ చేయను ఈరోజు. ఓకే, మరి ఈ లొకేషన్లోకి అయితే వెళ్ళి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాము. పికప్ చేసుకొని 247 ఇచ్చిండు కదా, చూద్దాం అక్కడికి పోయి నాకు ఎంత ఇస్తాడో. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ప్లీజ్. ఓకే, మరి అయితే తర్వాత అయితే రైడ్ అయిపోయినాక అప్డేట్ ఇస్తాను. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు కాదు, మధ్యాహ్నమే అయిపోయింది. మధ్యాహ్నమే వచ్చేసినాయి. ఈరోజు ఫుల్ వర్షం. మధ్యాహ్నం వరకు అయితే ఫుల్ ఎండ ఉన్నది. ఇప్పుడైతే ఫుల్ వర్షం ఉండే మధ్యాహ్నం నుంచి. ఒక రైడ్ ఉంటే ఓలాలో మధ్యాహ్నం వరకు 5 రైడ్లు కొట్టిన. సాయంత్రం వర్షం తగ్గినాక 6 గంటలప్పుడు ఒక రైడ్ కొట్టిన. మధ్యాహ్నం 5 కొట్టిన, ఇప్పుడు 1 కొట్టిన, 6 ఇన్సెంటివ్ కోసం. అది ఇంకా అమౌంట్ అయితే తక్కువ వచ్చింది, 2000 వచ్చింది. దానిలో డీజిల్ వచ్చేసి 600 డీజిల్ పోయింది. చూపిస్తా చూడండి. ఇంకోటి చెప్పాలి, ఓలాలో వచ్చేసి కొత్త అప్డేట్ వచ్చింది. ఇంతకుముందు ఓన్లీ స్కానర్ ఇంతకుముందు ఓన్లీ క్యాష్ కలెక్ట్ చూపించేటోడు, క్యాష్ కలెక్ట్ చేసుకోండి అని. కానీ ఇప్పుడు స్కానర్ చూపిస్తుండు. చూపిస్తా చూడండి. అది కూడా ఇది జస్ట్ మీకు చూపిద్దామని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా ఒకటి. ఈరోజు ఇది కూడా అప్డేట్ అయింది. ఇప్పుడు ఈ స్కానర్ అనేది స్కాన్ చేస్తే కస్టమర్ ఫోన్పేలో నుంచి డైరెక్ట్ మన వ్యాలెట్లో పడిపోతాయి అమౌంట్. ఇక ఈ స్కానర్కి కానీ పే చేస్తే ఈ అమౌంట్ వచ్చేసి మన వ్యాలెట్లో పడిన అమౌంట్ వచ్చేసి టుమారో మార్నింగ్, రేపు మార్నింగ్ మన అకౌంట్లోకి వేస్తాడు డైరెక్ట్గా. ఇది ఇంకా ఈరోజు ఎర్నింగ్ చూపిస్తా చూడండి. $1546 క్యాష్. ఇది 6 రైళ్ళకి 1546. ఇన్సెంటివ్ వచ్చేసి 417. టోటల్ 98 కిలోమీటర్స్ తిరిగిన. $1546 ప్లస్ 4 ఇన్సెంటివ్ 417. 1963. ఒక రైడ్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఈరోజు ఇన్కమ్ వచ్చేసి 1963. దాంట్లో డీజిల్ వచ్చేసి 600 వరకు పోయింది. నిన్నదే ఈరోజు ఏం పోపిలే డీజిల్ కూడా. ఫస్ట్ రైడ్ 926కి
కోంపల్లి నుంచి ఏఎస్ రావు నగర్. ఇది వచ్చేసి 14 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్, 38 మినిట్స్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 246, మనకిచ్చింది మాత్రం 216. కమిషన్ కట్ చేసుకోండి 16 రూపీస్ కట్ చేసి 17 రూపీస్ కట్ చేసుకోండు. జిఎస్టీ వచ్చేసి 12 రూపీస్. మనకు వచ్చింది ఈ రైల్లో 14 కిలోమీటర్స్కి 216 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ రైడ్ వచ్చేసి కాపరా నుంచి నిజాంపేట. ఇది వచ్చేసి టోటల్ 25 కిలోమీటర్స్, 1 hour 8 minutes. అమౌంట్ వచ్చేసి క్యాష్ కలెక్ట్ కస్టమర్ కార్ నుంచి మనం కలెక్ట్ చేసుకెళ్ళి 536, మనకిచ్చింది 394. దీనికి కమిషన్ బాగా కట్ చేసుకుండు, 100 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు, 99.42 100 రూపీస్ కట్ చేసుకుండు. మళ్ళీ థర్డ్ పార్టీ అని ఇన్సూరెన్స్ 8 రూపీస్, జిఎస్టీ 34 రూపీస్ కట్ చేసుకుండు. టోటల్ 141.68 రూపీస్ కట్ చేసుకుండు. మనం 25 కిలోమీటర్స్ వెళ్తే 394 ఇచ్చిండు. దీనికి తక్కువ వచ్చిన అమౌంట్. నెక్స్ట్ ఒకటి ఇక యాక్సెప్ట్ చేసిన, ఇది రైడ్ ఉండగానే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకోటి ఇది వచ్చేసి నిజాంపేట నుంచి గచ్చిబౌలి 12 కిలోమీటర్స్, 36 minutes, 214 రూపీస్ ఇచ్చిండు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ కార్డ్ నుంచి 287 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాము. దానిలో కమిషన్ వచ్చేసి 54 రూపీస్ కమిషను, జిఎస్టీ వచ్చేసి 18 రూపీస్. టోటల్ 72.68 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు మనకి ఇచ్చిన దాంట్లో. 36 minutes పట్టింది, ఇది 1/2 hour. నెక్స్ట్ ఇది చిత్రపురి కాలనీ నుంచి మణికొండ. ఇది మణికొండ రోడ్, మణికొండే. చిత్రపురి కాలనీ నుంచి బంజారా హిల్స్ 11 కిలోమీటర్స్, 10.9 కిలోమీటర్స్, 173. ఈ కస్టమర్ కార్డ్ నుంచి కలెక్ట్ చేసుకున్నది 185 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాము. దీనికి తక్కువే కట్ చేసుకోండి, మళ్ళీ 2 రూపీస్ కమిషన్ కట్ చేసుకోండి, 1.93 రూపీస్. జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్. మొత్తం 11 రూపీస్, 11 రూపీస్ 68 పైసా కట్ చేసుకోండి మనకి ఇచ్చిన దాంట్లో. నెక్స్ట్ ఇది బంజారా హిల్స్ నుంచి జీడిమెట్ల. దీంట్లో వచ్చేసి కస్టమర్ ఇది టోటల్ కిలోమీటర్స్ 17 కిలోమీటర్స్, 42 minutes. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 281. దీంట్లో కమిషన్ వచ్చేసి 19 రూపీస్ కట్ చేసుకోండి, జిఎస్టీ వచ్చేసి 14 రూపీస్. టోటల్ 33 రూపీస్, 1 పైసా తక్కువ, 33 రూపీస్ కట్ చేసుకోండి. మనకి ఇచ్చింది 248 రూపీస్ ఇచ్చిండు. 17 కిలోమీటర్స్కి 248. నెక్స్ట్ ఇది ఈవినింగ్ కొట్టిన. ఎన్ని గంటలకు కొట్టిన అంటే 6:49కి. కోంపల్లి నుంచి ఏఎస్ రావు నగర్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 400. టోటల్ 18.4 కిలోమీటర్స్, 1 hour, 75 రూపీస్ కమిషన్ కట్ చేసుకోండి. జిఎస్టీ వచ్చేసి 26 రూపీస్. టోటల్ 101 రూపీస్ కట్ చేసుకోండు. మనకి ఇచ్చింది 298 రూపీస్ ఇచ్చిండు 18 కిలోమీటర్స్కి. ఇంకోటి పన్నది ఇదే ఉన్న లాస్ట్ ట్రిప్. ఇంకోటి పన్నది 17 కిలోమీటర్స్కి 1700 యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే ఇన్సెంటివ్ ఇయ్యడు, అది కానీ యాక్సెప్ట్ చేస్తే.
ఎట్లా అంటే ఇప్పుడు సెడాన్ వెహికల్స్కి మాత్రమే ఈ ఇన్సెంటివ్ పెట్టిండు. ఎట్లా పెట్టిండంటే టోటల్ ఈరోజు మొత్తం తిరిగింది మొత్తం కౌంట్ చేస్తాడు కంపెనీ వాడు, ఓలా వాడు, ఎన్ని కిలోమీటర్స్ తిరిగినామని. తిరిగినాక మనకి 20 రూపీస్ పర్ కిలోమీటర్ యాడ్ చేస్తాడు. అన్ని కిలోమీటర్స్, ఎగ్జాంపుల్ మనం 100 కిలోమీటర్స్ తిరిగామనుకో, 100 కిలోమీటర్స్కి 20 రూపీస్ పర్ కిలోమీటర్ అంటే 2000 అవుతుంది. అతను ఈరోజు 2000 ఎర్న్ చేసిండే చేయలేదా అని చూస్తాడు. ఒకవేళ 2000 కానీ ఎర్న్ చేసింటే ఉన్న ఇన్సెంటివ్ ఏమి ఇయ్యడు, రూపాయి కూడా ఇయ్యడు ఇన్సెంటివ్. సర్జ్ బుకింగ్లు వేసినా కానీ లాభం ఉండట్లే. సర్జ్ బుకింగ్లు పడితే ఇన్సెంటివ్ రావట్లే, సర్జ్ బుకింగ్ పడకుంటే ఇన్సెంటివ్ వస్తుంది. అది ఉంది ఇప్పుడైతే. ఒకవేళ ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి అన్ని నార్మల్ బుకింగ్ కొట్టి లాస్ట్ రైడ్ సర్జ్ బుకింగ్ 800, 900, 10 కిలోమీటర్స్ కింద సర్జ్ బుకింగ్ కొట్టినాం అనుకో, నా సర్జ్ బుకింగ్ లో వచ్చిందే ఉన్నా మనకి ఇన్సెంటివ్ అయితే ఏం రాదు. ఒకవేళ నా సర్జ్ బుకింగ్ కొట్టినా కూడా ఇంకా అమౌంట్ 20 రూపీస్ పర్ కిలోమీటర్ కంప్లీట్ కాలేదు అంటే అప్పుడు మనకి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఇన్సెంటివ్ కింద ఇస్తాడు. అంటే ఇప్పుడు గ్యారంటీ అమౌంట్ అని ఉంది, ఇప్పుడు 20 రూపీస్ గ్యారంటీ కిలోమీటర్కి అని ఇస్తుండు. ఒకవేళ మనం సర్జ్ బుకింగ్లు అన్నీ కొట్టినాం అనుకో ఇన్సెంటివ్ ఏం రాదు, మనం ఎంత కొట్టుకుంటే అంట. అప్పుడు నా ఎక్కువ కొడితే ఉన్న కమిషన్ పే చేయాలి కంపెనీకి, ఒకవేళ తక్కువ కొడితే కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదు, ఇన్సెంటివ్లో కవర్ అయిపోతుంది కాబట్టి. అది ఇంకా ఈరోజు డ్యూటీ. ఈరోజైతే వర్షం అనేది దెబ్బ కొట్టింది బాగా, అనేది ఫుల్ వర్షము. ఒకవేళ వర్షంగా పడకుండా తింటే 4000 చేద్దామని అనుకొని పోయినా. మార్నింగ్ 3000 ఖచ్చితంగా చేయాలి ఈరోజు. నిన్న కూడా డ్యూటీ ఎక్కలేదు, ఈరోజు ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నా. అది ఇంకా చూద్దాం రేపు ఎట్లుంటుందో. ఈ రోజుకైతే 2000 వచ్చింది. డీజిల్ అయితే 600 డీజిల్ పోయింది, 600 వరకు పోయింది. అంతే మరి అయితే అది. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 100 సబ్స్క్రైబర్స్కి 3 చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు డైలీ అనే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్లలో అడగండి, క్లియర్ చేస్తాను. అదైతున్నా. ఓకే మరి అయితే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఓకే మరి బాయ్ అయితే, గుడ్ నైట్. రేపు చూద్దాం రేపు ఎంత వస్తుంది.